అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. ముంచెత్తిన వాన, ఉత్తరాంధ్రలో కుండపోత, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు, వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు, పలు చోట్ల రోడ్లు కల్వర్టుల ధ్వంసం, విజయవాడ విశాఖ నగరాల్లో విరిగిపడ్డ కొండ చర్యలు. నేడు రేపు వర్షాలు, నేడు రేపు కూడా వర్షాలు ఉన్నాయంటండి. ఉత్తరాంధ్రలో అయితే కుండపోతగా వాన పడుతుంది. ప్రతి చోట కూడా ఆగకుండా చిన్న చిన్న జల్లులతో కూడినటువంటి వర్షాలు కూడా ఏర్పడుతున్నాయి. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణికులు కావచ్చు, ఎవరైనా సరే పనులు చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుణంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ అతి భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు ఉప్పొంగాయి. వాటికి గండ్లు పడటంతో వివిధ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. గురువారం ఉదయం 8:30 నుంచి శుక్రవారం ఉదయం 8:30 మధ్య విజయనగరం జిల్లా పూసపాటిడేగ మండలం గోవిందపురంలో అత్యధికంగా 203.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 11 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకి మించి వర్షం పడింది. ఇదండి పరిస్థితులు అయితే అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్క చోట కూడా పంట నష్టం కానీ ఇవన్నీ జరిగినాయి. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కలకలం. ఆగిపోయిన వందల కొద్ది విమానాశ్రయాల్లో ప్రయాణికుల గగ్గోళ్ళు. బ్యాంకింగ్ సేవలకు కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ, మోగపోయిన మీడియా. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్తో తలెత్తిన సమస్య. భారత్లో ప్రభావం కొంత తక్కువే, సమస్యను పరిష్కరించామన్న దిగ్గజ టెక్ సంస్థ. నిన్న మైక్రోసాఫ్ట్లో చిన్న ప్రాబ్లం వచ్చిందండి. దానికి సంబంధించి అల్లకల్లోలం జరిగిందంట. ప్రతి చోట అంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నడుస్తూ ఉంటుంది. విండోస్ కావచ్చు, ఏదైనా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి. దానికి సంబంధించి స్టాక్ మార్కెట్లకి దెబ్బపడిందంట. విమానాశ్రయాల్లో కరెక్ట్గా విమాన రాకపోకలు కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా సాఫ్ట్వేర్లోనే నడుస్తూ ఉంటాయి కదా. క్రౌడ్ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఆ క్రౌడ్ అప్డేట్ చేసే క్రమంలో కొంత అల్లకల్లోలం అయితే జరిగింది. దానివల్ల పరిస్థితులన్నీ గందరగోళంగా మారినాయి. ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత రంగాలన్నీ శుక్రవారం చిగురుటాకులా వణికిపోయాయి. చిన్న సాంకేతిక సమస్య ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. అనేక దేశాల్లో విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ఆసుపత్రుల సేవలను తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్లో దీని ప్రభావం తక్కువగానే కనిపించింది. కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య వెనుక భద్రతాపరమైన ఘటన లేక సైబర్ దాడి లేదని మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ CEO జార్జ్ కుర్జ్ పేర్కొన్నారు. అది అయితే ఎలాంటి ప్రభావం లేదు, అంటే అక్కడ ఉన్నటువంటి సాంకేతిక సమస్య తప్ప ఎలాంటి దాడులు కాదంటున్నారు. ఇల్లు ఊళ్ళు పొలాలు ఏటిపాలు, పెద్దవాగు మిగిల్చిన కన్నీటి వరద, కరెంటు మంచినీళ్లు లేక వేలేరుపాడులో అవస్థలు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం వెప్పల గుంపు సమీపంలో కొట్టుకుపోయిన రహదారి అంట. అది చూడండి పాపం ఏ రకంగా కొట్టుకుపోయిందా. ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు. నీటి ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షించండి. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఏ రోజన్నా వరదలు వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి అయినా సరే ఆ రకంగా సమావేశం ఏర్పాటు చేసి జూమ్లో అయినా సరే, వీడియో కాన్ఫరెన్స్లో అయినా సరే పలానా చర్యలు తీసుకోండి, పలానా చర్యలు ఈ రకంగా అప్రమత్తంగా ఉండని ఏ రోజన్నా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని కానీ ఏమీ లేదు. ఇదండి పర్యవేక్షణ అంటే. రాష్ట్రంలో భారీ వర్షాలు పడడం వల్ల ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటూ ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు.
ఇదండి పరిస్థితి. అయితే ఏఐ హబ్స్గా అమరావతి, విశాఖ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 కోసం విజన్ డాక్యుమెంట్పై నీతి ఆయోగ్ సీఈఓతో చర్చించిన సీఎం. మంచిది. నెక్స్ట్, రాష్ట్రంలో హింసపై ఢిల్లీలో ధర్నా అంటండి. రాష్ట్రపతి పాలన విధించాలని కోరతాం. వినుకొండ పర్యటనలో మాజీ సీఎం జగన్ ర్యాలీతో ప్రజలకు అవస్థలు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా లేకపోయినా అవస్థలు ఇలాగే ఉంటాయి. వినుకొండలో జరిగినటువంటి ఘటన అది కేవలం వీళ్ళు రెచ్చగొట్టడం ద్వారా జరిగిందే, కానీ దానికి చెప్తున్నటువంటి మాటలు వీళ్ళు ప్రభుత్వంపై నిందేస్తున్నారు. రాష్ట్రపతి పాలన కోరతారంట. వీళ్ళ రాక్షస పాలన కన్నా ఇప్పుడు పాలన అద్భుతంగా ఉందని ప్రజలే చెప్తున్నారు. ఎదవల్లారా. అక్రమ ఇసుక లెక్కలు తేలుతున్నాయి. గత 5 ఏళ్లలో 470 రీచ్లకు ఈసీలు ఇచ్చిన సియా. వాటి పరిధిలో ఉల్లంఘనలపై పరిశీలన. సుప్రీంకోర్టుకు పిటిషన్ ఇచ్చిన 220 ఫోటోల ఆధారంగా తనిఖీ. 220 ఫోటోలు ఇచ్చారంటండి. వాటి ఆధారంగా తనిఖీ నిర్వహిస్తున్నారన్నమాట. తహసీల్దార్ల పునఃబదిలీల ఉత్తర్వుల జారీ. ఎన్నికల సమయంలో బదిలీలైన తహసీల్దార్లను పునఃబదిలీలు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 650 మంది తహసీల్దార్లను నిబంధనలు అనుసరించి ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల నియమావళి జూన్ 6వ తేదీతో ముగిసింది. తహసీల్దార్లను గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి పంపాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రమేష్ ఇటీవల మంత్రి అనగాని సత్యప్రసాద్కు విజ్ఞప్తి చేశారు. ఇదే పరిస్థితి. ఏఐ హబ్స్గా అమరావతి, విశాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళడంటాను. దీని గురించి కొంచెం వార్త చదువుదాం. అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. రానున్న రోజుల్లో ఏఐతో అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. అమరావతి, విశాఖలను ఏఐ హబ్స్గా రూపొందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలి. ఇదండి మంచి కార్యాచరణ అయితే చేపట్టబోతున్నారు. కుప్పంలో పర్యటించనున్న భువనేశ్వరి. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నెల 23, 24, 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిఎస్ మునిరత్నం తెలిపారు. నియోజకవర్గంలో ఉత్తమ మెజారిటీ ఇచ్చిన గ్రామాలను దత్తత తీసుకుంటామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 గ్రామాలను ఆమె దత్తత తీసుకోనున్నట్లు చెప్పారు. ఓకే, సూపర్. సీఎం కార్యదర్శిగా ఏవి రాజమౌళి. ఇంద్రకీలాద్రిపై సౌకంబరి మహోత్సవాలు ప్రారంభం. ఇంద్రకీలాద్రిపై మహోత్సవాలు అంటే ఎవరైనా సరే హ్యాపీగా దర్శించుకోవచ్చు అమ్మవారిని. ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కు అందజేత. బాధిత కుటుంబానికి చెక్కును అందజేస్తున్న మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జగన్నాథ్ రెడ్డి. వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి కనుసన్నల్లోని అధికారులు. మూడో రోజు తెదేపా కార్యాలయంలో వినతుల వెల్లివ. అర్జీలు స్వీకరించిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు. వాళ్ళకి ఇంకా కొంతమంది అధికారులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదండి వాస్తవానికి. అలాంటి అధికారులని గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే, ఎందుకంటే విధానాలు ఇవన్నీ కూడా మరలా చక్కబెట్టలేకపోతే, ఇంకా ఆలస్యం చేసుకుంటూ పోతే మొక్కై వంగనది మానై వంగుతుందా అని రానున్న రోజుల్లో ఏంటంటే పరిపాలన మీద ఇంకా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని సమస్యలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటన్నిటినీ పరిశీలించి నియంత్రించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది.
ఇలాంటి టైంలోనే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లోనే అలాంటి అధికారులను కనిపెట్టి వాళ్ళందరినీ సమూలంగా పెకిలించి వేస్తే తప్ప తమ పనులు తాము సానుకూలంగా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వానికి. అది గమనించాలి మరి నారా చంద్రబాబు నాయుడు గారు. యుద్ధాలు ఆపొచ్చు, వాతావరణ మార్పుల నుంచి కోలేం. ఐఐటిఎం స్నాతకోత్సవంలో నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ బ్రియాన్ కే కొబిల్కా. గంజాయి విక్రయిస్తున్న 20 మంది అరెస్ట్ అంటండి. 95 కిలోల స్వాధీనం. ఎక్కడ? తాడేపల్లి, గుంటూరు జిల్లా విజయవాడ నగరంలో గంజాయి విక్రయిస్తున్న 21 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 95 కిలోల వరకు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. విజయవాడలో గంజాయి విక్రయిస్తున్న 15 మందిని ఎన్టీఆర్ జిల్లా యాంటీ నార్కోటిక్ సెల్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 90 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని పోలీస్ కమిషనర్ ఎస్బి రాజశేఖర్ బాబు పర్యవేక్షణలో యాంటీ నార్కోటిక్ సెల్ శాంతి భద్రతల విభాగం పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. గంజాయి సరఫరాలో కీలకంగా ఉన్న ఒడిశాలోని బరంపురానికి చెందిన పింకీ రౌత్ 49 సంవత్సరాలను మొదలు పట్టుకున్నారు. అతడి విచారణ అనంతరం నగర వ్యాప్తంగా దాడులు చేసి మరో 14 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా దాడులు చేయాలండి. ఇలాగా నివేదిక తెప్పించుకొని తగిన ఉత్తర్వులు ఇస్తాం హైకోర్టు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదులో చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీలను పిటిషనర్ అంటే జడ్జి రామకృష్ణకు అందజేయడంలో చోటు చేసుకున్న జాప్యంపై నివేదిక తెప్పించుకుంటామని హైకోర్టు తెలిపింది. దిగువ కోర్టు ఇప్పటికే ఇచ్చిన నివేదికపై స్పందన తెలపాలని పిటిషనర్కు సూచించింది. ఓకే. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ హైకోర్టు గత ఏడాది నవంబర్లో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. జస్టిస్ ఏవి రవీంద్రబాబుకు హైకోర్టు ఘన వీడ్కోలు. ఓకే. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పలపై కేసు నమోదు. చిత్తూరు జిల్లా పొంగనూరులో తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య గురువారం రగిలిన ఘర్షణలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పలపై కేసు నమోదు చేసినట్లు సిఐ జయరామయ్య తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెదేపా వైకాపా పార్టీల మధ్య పరస్పర ఫిర్యాదు మేరకు పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. మంచిది. హేమచంద్రారెడ్డి ఉద్యోగ నియామకంపై జేఎన్టీయూహెచ్కు ప్రభుత్వ లేఖ. నియామకంలో రిజర్వేషన్ నిబంధన ఉల్లంఘించారంటూ గవర్నర్కు ఫిర్యాదు. ఓకే. తెదేపా పార్లమెంటరీ పార్టీ భేటీ నేడు. రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 2:30 ఉండవల్లిలోని ఆయన నివాసంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఓకే, మంచిది. పక్షవాతం గుర్తింపులో కృత్రిమ మేధ కీలక పాత్ర. చుక్ బండి సామాన్యులకు చోటేది. రైల్లో జనాలు చూడండి విపరీతం అండి. రైలు సర్వీసుల్లో విపరీతం. బస్సులు రేట్లు మండిపోతున్నాయి కదా మరి. ఫుల్లీ లోడెడ్ కార్ అంట. ముంచెత్తిన వాన అంటండి. చూడండి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అల్లకల్లోలం. బా బోర్డింగ్ పాస్లు మాన్యువల్గా అంటే సాఫ్ట్వేర్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఇబ్బందుల వల్ల బోర్డింగ్ పాస్లు మాన్యువల్గా ఇస్తున్నారంట. గవర్నర్ల రాజ్యాంగ రక్షణలపై సమీక్ష. ఓకే. ఆక్రమిత ప్రాంతాల్లో పాగా చట్టవిరుద్ధం. పాలస్తీనా భూభాగాల్లో మీ చర్యలకు ముగింపు పలకండి. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టీకరణ. ఓకే. రాష్ట్రంలో హింసపై ఢిల్లీలో ధర్నా అంటండి. ఈ వార్త మెయిన్. ఒకసారి చదువుదాం.
రాష్ట్రపతి పాలన విధించాలని కోరతాం. వినుకొండ పర్యటనలో మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హింసపై ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆటవిక పాలనపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామన్నారు. రాష్ట్రపతి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు కోరాం. వారి నుంచి అనుమతి రాగానే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించి రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరాన్ని నివేదిస్తాం. ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. హింసాకాండాలు రకరకాలుగా చేశారు, బెదిరించారు, భయపెట్టారు, అన్నీ చేశారు. ఈరోజు అసలు సంబంధమే లేని గొడవల్ని ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. జగన్ ర్యాలీతో ప్రజలకు ఇబ్బందులు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉండగా కూడా జగన్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు చూపించారు. తాడేపల్లి నుంచి వినుకొండకు రోడ్డు మార్గం ద్వారా 7 గంటల సమయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు, చిలకలూరుపేట, నర్సాపేట మీదుగా వినుకొండ చేరుకున్నారు. పట్టణంలో 144 సెక్షన్ల అమల్లో ఉన్న ఆయన ర్యాలీగా హతుడి ఇంటికి చేరుకున్నారు. ఎవరైనా ఒకటండి, ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను, ఎవరైనా హతుడి ఇంటికి వెళ్ళేటప్పుడు, అంటే విచారణ వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, సైలెంట్గా అసలు ఎలాంటి ఆడంబరాలు లేకుండా వాళ్ళకి నివాళులు అర్పించే విధంగా, వాళ్ళకి ఓదార్చే విధంగా వెళ్తారు. ఈయన ర్యాలీ చేసుకుంటూ అభివాదాలు చేసుకుంటూ వెళ్తారా? కావాలని ఈయన ఇప్పటికీ కూడా ఆయన పబ్లిసిటీ పిచ్చి తగ్గలేదు. జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రధానికి లేఖ రాయడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి హితవు. తన 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై మాజీ సీఎం జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి హితవు పలికారు. వివిధ జిల్లాలకు చెందిన వారు శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరిన సందర్భంగా పురంధేశ్వరి విలేకరులతో మాట్లాడారు. వైకాపా పాలనలో జరిగిన దారుణాలపై ఆ పార్టీ ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులపై ప్రధానికి జగన్ లేఖ రాయడం విడ్డూరంగా ఉంది. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరత ఉందని డాక్టర్ సుధాకర్ ప్రశ్నిస్తే ఆయన్ను తీవ్రంగా వేధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరులో నామినేషన్ వేయడానికి వెళ్ళిన మా పార్టీ అభ్యర్థుల చేతుల్లో ఉన్న పత్రాలను వైకాపా కార్యకర్తలు చింపేశారు. పార్టీకి చెందిన మహిళా కార్యకర్తను గాయపరిచారు. ఇలాంటి వాటి గురించి పట్టించుకొని జగన్ ఇప్పుడు ప్రధానికి లేఖ రాయడంపై ఆత్మపరిశీలన చేసుకోవాలి అని అన్నారు. నిజమే, చాలా దారుణాలు జరిగినాయి గతంలో. మరి వాటన్నిటి మీద ఎప్పుడూ స్పందించినటువంటి జగన్ ఈరోజు అబ్బా మామూలుగా స్పందించలేదుగా. ఆగప్ప ఫ్లో పోతుంది కదా విలేకరుల సమావేశంలో జగన్. వెరైటీగా ఉంది. ఆగప్ప ఫ్లో పోతుంది కదా అంట విలేకరుల సమావేశంలో. సార్, బాధిత కుటుంబానికి మీరు ఏం భరోసాని ఇచ్చారు అని జగన్ను ఓ విలేకరి ప్రశ్నించగా, ఆగప్ప చెప్పేటప్పుడు ఫ్లో పోతుంది కదా, ఎంత నువ్వు ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం మధ్యలో ఆపడం ధర్మం కాదు కదా అంటూ ఏం చెబుతున్నాను అని తలపై వేలు పెట్టుకొని మరణం చేసుకున్నారు. అంటే ఆయన బట్టి పట్టుకొని వచ్చారండి, ఒక స్క్రిప్ట్ బట్టి పట్టుకొని వచ్చాడు. పాపం మధ్యలో ప్రశ్నిస్తే మర్చిపోతాడు కదా. ఆ స్క్రిప్ట్ బట్టి పట్టుకొని వచ్చినప్పుడు మధ్యలో పాపం ప్రశ్నించి ఆయన్ని తిప్పలు పెట్టడం. మామూలుగానే ఆయనకి మాట్లాడటం రాదు, నప్పని నొక్కుతూ ఉంటాడు మాటల్ని. అది పరిస్థితి. అయితే ప్రభుత్వ వాహనం దిగి ప్రైవేటు వాహనంలో ప్రయాణించిన జగన్. బుల్లెట్ వాహనం మొరాయించిందని వైకాపా ఆరోపణ. ఆ వాహనం పూర్తి కండిషన్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. కావాలనండి, అవన్నీ కావాలని నాటకాలు. అదే వాహనంలో చంద్రబాబు తిరిగారు అంతకుముందు, ఫిర్యాదే చేయలేదు. మంత్రి డీజీపీ స్వామి అంట, డీజీవీ స్వామి మంత్రి. యాక్చువల్గా గత ప్రభుత్వంలో వీళ్ళు ఇచ్చినటువంటి కారు చంద్రబాబుకి అదే కారు ఇప్పుడు ఈయనకి ఇచ్చారు. అదంట మొరాయించిందంట, కండిషన్ బాగాలేదంట. ఏ రోజు మరి ఆయన చెప్పలేదు కదా. జగన్ పాలనలోనే బాలికల గల్లంతు. గంజాయిని రాష్ట్ర పంటగా మార్చారు. రాష్ట్ర హోంమంత్రి అనిత ధ్వజం. అనిత గారు కొంచెం ఈ ధ్వజం ఎత్తడం ఈ తర్వాత సంగతి, కానీ కొన్ని చర్యలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుందేమో.
అది కొంచెం గమనించుకోండి ప్లీజ్. పాత విషయాలు మనసులో పెట్టుకోకండి. చంద్రబాబుపై తొడలు కొట్టి మీసాలు తిప్పిన పోలీసు అధికారుల సంఘ ప్రతినిధుల క్షమాపణ. తెదేపా కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్యతో భేటీ. వైకాపా ప్రభుత్వంలో చంద్రబాబుపై తొడగొట్టి మీసాలు తిప్పి సంగతి తేలుస్తామంటూ బహిరంగ విమర్శలు చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు శుక్రవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను కలిసి క్షమాపణ కోరారు. అప్పట్లో జరిగిన పరిణామాలను మనసులో పెట్టుకోవద్దంటూ బ్రతిమాలారు. పై అధికారుల ఒత్తిడి వల్లే అలా తిట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అనంతరం ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. వర్ల రామయ్యను కలిసి పోలీస్ వైబస్లో ఉన్న కొన్ని నిబంధనలు తొలగించాలని కోరాం. పోలీస్ వ్యవస్థ మనోభావాలు దెబ్బతీసేలా ఎవరైనా మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వడమే కానీ వ్యక్తిగతంగా ఎవరిపైనా కక్ష లేదు. ఓకే. విజయసాయిరెడ్డికి DNA పరీక్ష చేయాల్సిందే. దేవాదాయ శాఖ అధికారి శాంతి మొదటి భర్త మదన్మోహన్ డిమాండ్. విజయసాయిరెడ్డి యాక్చువల్గా పత్రికా విలేకరులని వీళ్ళందరినీ తిట్టే బదులు DNA టెస్ట్కి నేను రెడీ అని చెప్పి DNA టెస్ట్ చేయించుకుంటే తన యొక్క నిజ నిర్ధారణ తెలిసిపోయేది కదా, అందరికీ తన యొక్క నిజాయితీ అర్థమైంది కదా. ఈ రకంగా పత్రికల్ని విమర్శించి వీళ్ళని తిట్టడం ఎందుకు? నువ్వు నిజాయితీ పడు అయితే DNA టెస్ట్కి ఒప్పుకొని వెళ్ళాలి. విజయసాయి వ్యవహారం నుంచి దృష్టి మరల్చే యత్నం. మరోసారి శవ రాజకీయాలకు తెరలేపిన జగన్. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా మండిపాటు. యాక్చువల్గా విజయసాయిరెడ్డి ఘటన రాష్ట్రంలో హల్చల్ జరుగుతూ ఉంది గత 4 రోజులుగా. దాని నుంచి తప్పించడం కోసమే ఈ వ్యవహారం అంతా నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని నుంచి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు జగన్ అనే వ్యవహారంగా మాట్లాడారనమాట. ఆర్కిటెక్చర్ వర్సిటీ ఎంఆర్కో సీట్లలో 80% తెలంగాణ విద్యార్థులకే. ఓకే. ఇవండి ఈనాడులో వచ్చినటువంటి వార్తలు. ఒకసారి సాక్షి పత్రికలో ఏమి ఏడ్చారో ఒకసారి చూద్దాం. సాక్షి పత్రిక ఏడుపు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఆధారాలతో నివేదిస్తాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో 24న ఢిల్లీలో ధర్నా. ఏపీలో పరిస్థితిని యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. రాష్ట్రంలో 45 రోజులుగా పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు. అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో నిలదీస్తాం. నెలన్నరలో 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు. టీడీపీ నేతల వేధింపులతో 35 మంది ఆత్మహత్య, 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. అబ్బా, చాలా కనిపెట్టేశారు. ముంచిన వాన, బగ్ దెబ్బకు విండోస్ క్లోజ్ అంట. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి. అబ్బో, ఇది రాశారండి. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లను ఆదేశించారు కదా, వర్షాభావం వల్ల ప్రాణ నష్టాలు కానీ ఏమీ జరగకుండా జాగ్రత్తలు వహించండి, వాతావరణ శాఖతోటి ప్రతినిత్యం రిపోర్ట్లు తీసుకుంటూ ఉండండి, ఇవన్నీ చెప్పారు కదా, దాని గురించి రాశారండి. 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు. కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ అంట. జగన్ భద్రతపై సర్కారు నిర్లక్ష్యం. అది ఎక్కడా నిర్లక్ష్యం కాదు, వీళ్ళ తప్పుడు రాతలే. రాష్ట్రపతి పాలన విధించాలి. ఓకే. సామాన్యుడి జీవితాన్ని మార్చేలా విజన్ ఉండాలి. ఏపీ హబ్స్గా విశాఖ, అమరావతి. రాష్ట్రంలో AI యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచనలో ఉన్నాం. నీతి ఆయోగ్ బృందానికి సీఎం చంద్రబాబు సూచన. పర్లేదు, ఉన్న నిజాలు కూడా మధ్యలో కనపడకుండా చిన్నవి రాసినాయండి. అంటే రాష్ట్రానికి జరిగేటటువంటి మేలు ఏదైతే ఉందో అది కనపడకుండా మధ్యలో చిన్న కాలమ్స్లో రాస్తున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా రాసుకోవడానికి, జరగని విషయాల్ని అబద్ధాలుగా చిత్రీకరించడానికి పెద్ద పేజీ మొత్తం నింపేస్తున్నారు. అది వీళ్ళు చేస్తుంది సాక్షిలో. ఇవ్వండి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. డైనమిక్గా పనిచేయండి, ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా చూడండి. ఓకే. టెర్రర్ అంట. విండోస్ 10 కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్.
ఎర్రర్. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో అల్లకల్లోలం. పలు దేశాల్లో నిలిచిన విమాన బ్యాంకింగ్ సేవలు. ఇది ఆల్రెడీ చదువుకున్నాం. వాన వరద. ఓకే. సాఫ్ట్వేర్ కొలువే కావాలి. కంప్యూటర్ సైన్స్లో 93% సీట్లు భర్తీ. ఈసీఈలో 87%, ట్రిపుల్ఈలో 71%, మెకానికల్ 61%, సివిల్ 62%. 30 బ్రాంచీల్లో 100% నిండిన సీట్లు. ఒక బ్రాంచ్లో ఒక్క సీటు భర్తీ కాలేదు. మొత్తం సిఎస్ఈమయంగా బీటెక్ విద్య ట్రెండ్కి తగినట్లుగా పెరిగిన సిఎస్ఈ సీట్లు. పొంగనూరులో పెద్దిరెడ్డి సేవలో అడ్డగోలుగా రాగానిపల్లె భూముల సెటిల్మెంట్. అనర్హుల చేతికి 982 ఎకరాలు. నాడు అక్రమార్కులకు జేసీ కలెక్టర్ అండ. రఫ్ పట్టాను నిర్ధారించిన చిత్తూరు జేసీ. ఆర్డర్ ఇవ్వకుండానే రికార్డులు మార్పిడి. అప్పీల్ చేయాల్సిన కలెక్టరే వత్తాసు. ఎల్లుండి కమిషనర్ కోర్టులో విచారణ. అదండి పెద్దిరెడ్డి సేవలో గతంలో జరిగినటువంటి వార్తల్ని. రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీలో 24న ధర్నా. జగన్ కారు కథలు. వినుకొండలో పర్యటనలో హై డ్రామా. 5 నిమిషాల్లోనే సఫారీ దిగిన జగన్. కారు బ్రేక్ డౌన్ అని వైసీపీ తప్పుడు ప్రచారం. వినుకొండ దాకా అదే కాన్వాయ్లో సఫారీ ముందు రోజే విజయనగరం నుంచి రాక. సఫారీ గురించి కథలు రాసినారంటండి, అంతే ఏం లేదు. 12 సార్లు సివిల్స్ రాసిన పూజా ఖేత్కర్ నకిలీ పత్రాలతో హాజరైనట్లు గుర్తింపు. పోర్న్ వీడియోలు చూసి అసభ్యంగా తాకారు. విమానంలో మహిళకు జిందాల్ సీఈఓ వేధింపులు. ఎర్రర్ టెర్రర్ అంట. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ అవుట్. అంతర్జాతీయ స్థాయిలో రొట్టెల పండగ. సూపర్. ఇవ్వండి 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.